పల్లెల్లో కూడా మహిళలకు భద్రత కరువైందని, మహిళలపై అత్యాచారం కేసులు, క్రైమ్ రేట్ 22% పెరిగిపోయినట్లుగా నివేదికలు చెబుతున్నాయని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహిళల భద్రతపై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవాలని, అత్యాచార భయంతో రైలులో నుండి దూకి చికిత్స పొందుతున్న బాధితురాలని ప్రభుత్వం ఆదుకోవాలి అని, రాష్ట్రంలో షీ టీమ్స్ ఏం చేస్తున్నాయి అంటూ కమాండ్ కంట్రోల్ సెంటర్ను రాజకీయ వేదికగా చేశారని సబిత మండిపడ్డారు. సెక్రటరియట్లో జరగవలసిన కార్యకలాపాలు కమాండ్ కంట్రోల్లో చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ని పోలీసులకు అప్పగించి శాంతి భద్రతలు కాపాడాలి అని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎక్కడుంది రక్షణ మహిళలకు? రన్నింగ్ ట్రైన్లో కూడా ఎంఎంటీఎస్లో రన్నింగ్ ట్రైన్లో కూడా అత్యాచారం చేయాలనే ప్రయత్నం చేశారంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి వాళ్ళకు భయం లేకుండా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడే ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ అతని మీద యాక్షన్ తీసుకోవాలా, ఇమీడియట్గా అట్లాంటివి జరగకుండా, భవిష్యత్తులో కూడా అట్లాంటివి జరగకుండా ఉండాలంటే అసలు లేడీస్ సంబంధించిన కోచ్లోకి ఎక్కేసి అత్యాచారం చేయబోయాడంటే ఇంత ధైర్యం ఉంటే నిఘా లోపం ఉంది అని తెలుసుకుని ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్కి పాల్పడి ఉంటాడు. అట్లాంటి వాళ్ళని అబ్బాయిని ఇమీడియట్గా శిక్షించాలి. అట్లాగే ఈ విధంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళకి, ట్రైన్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి కూడా అందులో ముఖ్యంగా మహిళల కోచ్ ఉన్న దాంట్లో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. వీలుంటే అందులో కెమెరాలు పెట్టి ఎప్పుడు పర్యవేక్షించేటట్టు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రైన్లో ఎక్కినా, బస్సులో ఎక్కినా భరోసాతో ఇంటికి పోతామనే ప్రయత్నం ధైర్యంతో పోతూ ఉంటుంది. కానీ ఏమైపోయిందని 15 నెలల్లో చూస్తే బస్సులో ఎక్కితే బస్ డ్రైవరే తను అత్యాచారం చేసే పరిస్థితి వచ్చింది. ట్రైన్లో ఎక్కితే ట్రైన్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా బయటికి వెళ్తే రోడ్డు పైన కూడా అట్లాంటి పరిస్థితి ఏర్పడుతున్న సందర్భం చూస్తున్నాం. మొన్న ఈ మధ్యనే పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాము. క్రైమ్ రేట్ ఏ విధంగా పెరిగింది, మహిళల మీద అత్యాచారాలు ఏ విధంగా పెరిగినాయి అనేది వాళ్ళే అనౌన్స్ చేస్తామంటే బాధ అనిపించింది. క్రైమ్ రేట్ అయితే 20% పెరిగిపోయింది చెప్తా ఉన్నారు. నిజంగా బాధ అనిపించింది. ఇంత సిబ్బందిని పెంచుకుంటూ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా కమాండ్ కంట్రోల్ వాళ్ళని ఏర్పాటు చేసుకొని దాదాపు 11 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా రాష్ట్రంలో ఎందుకు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ఎందుకు మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అనేది ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.